సమయంలో నిలబడ్డానంటే కేవలం దేవుడికి ఉంటాయి. మరి గుంటూరు పెళ్లికి వెళ్ళేటప్పుడు మా మరదల గుంటూరు పెళ్లికి వెళ్తాం. పెళ్లికి వెళ్తుంటే నా షుగర్ ట్యాబ్లెట్లు అయిపోయింది. అయితే నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను మీకు, షుగర్ ట్యాబ్లెట్ చాలా అవుతుందని. అయితే ఎండల వల్ల నీరసం ఉంటుందేమో నాకు తెలియదు. ఒకవేళ అనుకున్నాను, ఒక షుగర్ వల్ల ఎక్కడ ఉంటుందేమో అని, ఎందుకని మంచిదని ట్యాబ్లెట్లు తీసుకుందాం వెళ్ళి. అయితే ఆ ట్యాబ్లెట్లు ఆ షాప్లో ఏం చేశాడంటే, ఈ కంపెనీ మార్పు అండి మందుదే అన్నాడు. సర్లే ఇవ్వను. ఆ వేసుకున్న తర్వాత నా దెబ్బలను దెబ్బలేదు. స్తోత్రం. దానికి తోడు మా ఊరిని, అరే బాబు నేను తీసుకున్న షాప్కి వెళ్ళి నా ఫోన్ నెంబర్ చెప్పు, మొత్తం నా డేటా వచ్చేస్తుంది, ఆ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళే కంప్యూటర్ రిపేర్ వచ్చిందంట, అయింది పోయింది. ఏం చేసాడు, నాకు తెలియకుండా అమ్మగారికి సీట్ తీసుకెళ్ళాను. మాకు కొంచెం పవర్ ఎక్కువ, మామూలుగానే సీల్కి పవర్ ఎక్కువ ఉంటుంది. స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. అయితే ఆ ట్యాబ్లెట్లు 2 వేసాను, నీకు అంతే సంగతి. డాక్టర్ గారు అన్నారు, నీకు 2 వేయాల్సింది, అసలు ట్యాబ్లెట్తో పని లేకుండా పోయింది. కానీ మీరు ఎంత నీరసం ఉంటే నేను ఓబీ ఫోన్ చేసానంట. ఫోన్ మాట్లాడితే కూడా ఓపిక అమ్మగారు మాట్లాడుతుంది. అయితే మీరు మరి ప్రార్థనలో అలాగే పడుకొని, ప్రభావ మరి నేను శనివారం మరి రాంబాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళు 7 కోళ్ళు పెట్టుకున్నారు, 7 వారాల ప్రార్థన, ఏడు ప్రభావ మరి అని శిక్షాకైతే అసలు వెళ్ళొద్దు కమలన్న నేను వెళ్తాను. సర్లేగా మరి పెళ్ళికి వెళ్తాలే అని అడిగి చెప్పకుండా వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా మీద కేకలేస్తాను. పొద్దున్నే నేను బస్సుకు వస్తాను, బండి మాకు ఇచ్చే నదిగులో తెచ్చేస్తాను, నేను బస్సుకు వచ్చేసేయాలని. అట్టే వద్దులేరా, దేవుడి కోపం ఏం బాగోలేదు, దేవుడు మంచిగా ఆరోగ్యం ఇచ్చాను. స్తోత్రం చెప్తామా. ఎంతైనా తన దాసులు దేవుడు మనసు పట్టిన ఇది వాగ్దానం. ఎన్ని సంవత్సరాలు రాని ఆయన పనిలో చక్కగా నిలబెడతారు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతైనా దేవుడు నమ్మదగిన విడిచిపెట్టేవాడు. అయినా రాత్రి రాంబాబు ఇంట్లో ఏ వాక్యం చెప్పాలి ప్రభావ, మరి బండి అక్కడ పెట్టేసాను, అమ్మాయి దగ్గర పెట్టేసి అడవిడిగా టైం అయిపోయింది, వెళ్ళిపోయాను. ఆ కూర్చుంటానే ప్రార్థన చేశాను, ప్రభావ ఏ వాక్యం చెప్పాలి ప్రభావ అంటే దేవుడు అప్పటికప్పుడు వాక్యాన్ని బయలుపరిచాడు. అద్భుతంగా దేవుడు వాక్యం హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, క్లుప్తంగా 10 నిమిషాలు దేవుని వాక్యం విన్నాం. అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. అపొస్తలుల కార్యాలు. అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ప్రార్థన. పరిశుద్ధుడా నీ వందనాలు, దయాకనికరి గల మా తండ్రి, పరిశుద్ధుడా నీ పాదాలకు లెక్కలేని స్తోత్రం. ఈ సమయంలో అల్పుడైన నన్ను మీరు వాడుకోండి. చదువునట్టు లేఖనాల నుంచి నైనా బలపరిచి ఈ లేఖనాలు విరిచి నాకు మాకు వడ్డించి, నీ మాటలో సత్యం ఉంది, నీ వాక్కులో జీవం ఉంది దేవా. ఇవి మా హృదయాల్లో, మా జీవితాల్లో నైనా మా మార్గాల్లో ఉపయోగపడినట్లుగా ఆ తలుపుని నన్ను మీ చేతుల్లో తీసుకొని వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ వాక్య భాగాన మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు, అసలు ఆ మాట పలకటానికి ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ పరిశుద్ధుడైన పౌలు అక్కడ లూసి అనే ప్రాంతంలో ఒక అద్భుతం జరిగిందంట. ఈ రోజులో ఒక సేవకుడి ద్వారా ఏదైనా అద్భుతం జరిగిందంటే ఎవరిని ఎత్తుపట్టుకుంటారు? సేవకుని ఎత్తుపట్టుకుంటారా? దేవుని ఎత్తుపట్టుకుంటారా? ఆలోచన చేద్దాం. అసలు వాక్యానుసారంగా అయితే మనం ఎవరిని ఎత్తుపట్టుకోవాలి? మనుషునా?
దేవుణ్ణి మనం ఆరాధించే వారమై ఉన్నాం, ఆయన మనం గణపరిచే వారమై ఉన్నాం. ఈ రోజు అంతా కూడా ఏమైపోయిందంటే ఎక్కడ చూసినా కూడా యేసయ్య తెరమరుగున ఉన్నాడు. యేసు ప్రభువును బయటికి రానిట్లా హీరోలు అయిపోతున్నారు, టచ్ అనగానే పడిపోతున్నారు, ఇంకోటి అనగానే పడిపోతున్నారు. స్తోత్రం. ఈ టచ్లు ఈ కాదు మనకు కావాల్సింది. దేవుణ్ణి కనపరిచే విధానం మనలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని యందు మనం విశ్వాసం కలిగి దేవునినే ఆధారంగా చేసుకొని బ్రతుకుతామో అప్పుడు మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆ కార్యాలు జరగాలంటే దేవుని నీతి కలిగి ఉండాలి. మనం ఆ దేవుని నీతి కలిగి ఉన్నప్పుడు దేవుడే మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాం. ఏంటి ఆ అద్భుతం? పౌలు అసలు ఏం చేసి ఉంటాడు అక్కడ? పౌలు చేయవలసినటువంటి ఆ కార్యం ఏంటి అని అంటే అదే అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. లుసియాలో బలహీనమైన పాదములు గలవాడు ఒకడుండెను. అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడయుండి నడవలేక కూర్చునుండేవాడు. అతడు పౌలు మాట్లాడుట పౌలు వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము కలదని హల్లెలూయా. ఏం చేశాడంట? పౌలు బోధిస్తున్నాడు. పౌలు బోధిస్తున్నప్పుడు పుట్టిన మొదలుకొని ఎన్నడూ నడవలేని వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే పౌలు మాట్లాడుతున్న మాటలు యందు ఆసక్తించాడంట. మనకైతే ఉండవు. పౌలు వచ్చిందంటే 4 సార్లు బయటికి వెళ్తాం. స్తోత్రం. అని ఈ రోజు ప్రభుత్వం నాతో ఏం మాట్లాడతారు? ప్రభు నా యొక్క జీవితాన్ని ఏ విధంగా మలుస్తాడు, నేను ఏ మార్గంలో నడవాలి, నా స్థితిగతులు ఏంటి, నాతో ఏం మాట్లాడతాడో అనే ఆలోచన ప్రతి విశ్వాసకు ఉండాలి. అది లేనప్పుడు నువ్వు ఎంత వాక్యమైనా ఈ కుంటోలాగానే. కొంతమంది ఉంటారు ఆత్మీయ కుంటోలు. ఏ కుంటోలు చెప్పాలి? ఈ ఆత్మీయ కుంటోలు ఏం చేస్తారంట? ఆత్మీయ కుంటోలు పని ఏంటయ్యా అంటే ఏమాత్రం కూడా మందిరంలో వీళ్ళ కుదురుగా ఉండరంట. వీళ్ళే ఆత్మీయ కుంటోలు. అంటే ఆత్మలో నిలకడ లేనివాడు, ఆత్మలో దేవుని యందు నిలకడ లేని వాడు చేసే పని ఏంటి అంటే వాడు ఆత్మీయ కుంటోడని పేరు పెట్టాడు. స్తోత్రం చెప్దామా? ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఎవరు ఆయన అని ఆలోచన చేస్తే ఈ సౌలు రాజుగా ఉన్నప్పుడు, ఏ సౌలు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు ఎవరయ్యా అంటే సౌలు మహారాజు. ఈ సౌలు మహారాజు కొంతకాలం పరిపాలన బాగానే ఉంది. ఎప్పుడైతే దేవుని కనపరచవలసిన వాడయ్యుండి దేవుని కనపరచకుండా యాజకుడు చేయాల్సిన పనిని తన భుజం మీద వేసుకున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని చిత్తము కాదు. సమయంలో కొంచెం రాటం ఆలస్యమై ఉంటే దహన బలులు అర్పించడానికి ఇతనే ముందెళ్ళిపోయాడు. కానీ దేవుని చిత్తం కాదు. దానివల్ల ఏమయ్యాడు అంటే దేవుని చిత్తాన్ని ఎరగలేకపోయాడు. వెంటనే సమయాలు వచ్చాడయ్యా, ఇది యాజకుడు చేయాల్సిన పని కదా, ఇది నీ పని కాదు, దహన బలులు అర్పించే పని ఎవరిది అంటే యాజకుడిది. నువ్వు దేవుని చిత్తం లేకుండా ఎందుకు ఈ పని చేసావు అన్నప్పుడు అక్కడి నుంచి సౌలు జీవితంలో శ్రమలు ఎదురయ్యాయి. ఎప్పుడైతే మన జీవితంలో దేవుని చిత్తాన్ని ఎరగక మన సొంత ప్రయత్నాలు చేస్తామో అప్పుడే మనకు శ్రమలు మొదలవుతాయి. మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటాం, కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. తెలుసుకునేంత వరకు సౌలు కంటే కొంత సమయం ఇచ్చాడు, అయినా తెలుసుకోలేదు. ఆఖరికి ఏం చేశాడంటే దావీదుని ఎవరిదైతే చంపించాలనుకున్నాడో వాళ్ళ చేతిలోనే దిక్కులేని చావు, దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి రాజు అయినటువంటి 2వ రాజు అయిన దావీదుని చంపాలని ఒకచోట అంటాడు. వీడికి ఫిలిష్తీయులు చెయ్యి వీడి మీద పడాలి, లేని ఎడలా నా కుమార్తె మేరేవి నుంచి వివాహం చేసి పడగదుల వివాహంలో వివాహం జరిగిన తర్వాత మొదటి రోజున విషమిచ్చి చంపించాలనుకున్నాడు. మొదటి రోజు మరి పాల గ్లాస్తో పెరుగు తెలియదు కదా, ఆ పాల గ్లాసులో విషం కలిపి మొదటి రోజు చంపించేద్దాం అనుకున్నాడు. ఇది కాకపోతే ఫిలిష్తీయులు చెయ్య వీడి మీద విషం కక్కాడంట.
ఎవరి మీద? ఎవరి మీద? ఇతరుల మీద ఎప్పుడు మనకు అసూయ, ఇతరుల మీద ఎప్పుడు మన విషయం కాదు. ఇది దేవుని చిత్తానుసరమైన మరి ఆ నడవడ కానే. ఇతరుల మీద మనం ఎప్పుడైతే మంచి స్వభావం కలిగి ఉంటామో దేవుడు మన పట్ల కూడా మేలు చేస్తాడు. ఈ దేవుని బిడ్డలారా, ఈ సౌలు స్థితిని మనం గమనిస్తే, ఈ సౌలు ఒక కుమారుడు అన్నాడు. ఆ కుమారుడు పేరేంటి తెలుసా? ఆ కుమారుడి పేరు యోనాతాను. యోనాతాను కుమారుడు ఒకడు ఉన్నాడు. ఆ యోనాతాను కుమారుడి పేరేంటయ్యా? మేఫీబోషెత్. ఈ మేఫీబోషెత్ ఈ తాత తండ్రి చనిపోయేటప్పుడు 4 సంవత్సరాల గుడ్డోడు. 4 సంవత్సరాల గుడ్డోడైతే ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలో సౌలు మహారాజు చనిపోతారు, తన కుమారుడు కూడా చనిపోతారు. అయితే వాళ్ళ ఇంట్లో దాది ఉంది. దాది అంటే ఎవరయ్యా అంటే, ఇప్పుడు కొంతమంది ధనవంతుల ఇంట్లో పనివారు ఉంటారు. పనివారు ఉన్నప్పుడు ఈ రోజుల్లో మనం ఏమంటామంటే పని మనిషో, లేదంటే వాళ్ళకి ఏదైనా కొంచెం దగ్గర సంబంధం ఉంటే మా అమ్మో నాయనమో అక్కో చెల్లు అని పిలుచుకుంటారు. ఆ రోజుల్లో వాళ్ళు పని మనిషిని ఏమో ఉన్నారంటే దాది. ఈ దాది ఎవరు? ఈ దాది అంటే ఈ రాజు ఇంట్లో పని మనిషి. ఈ పని మనిషికి 4 సంవత్సరాల పుట్టాడు అలవాటు. ఎవరో? యోనాతాను కుమారుడు అలవాటు. ఇవి అనుకుందంట, రాజుగారు కుమారుని చంపించింది దావీదే, కాబట్టి పిల్లలు కూడా చంపేస్తాడు, ఈ పిల్లలు కూడా చంపుతాడని చెప్పని ఈ దాది ఏం చేసిందయ్యా అంటే, పిల్లరా చూడండి, ఒక దేవుని ఆలోచన లేకుండా ఒక మనుషుడు నాకు చెడు చేస్తారనే ఉద్దేశంతో చేసుకొని ఆపద కాలంలో ఆదరించేవాడు దేవుడు, శ్రమకాలంలో నిన్ను తప్పించేవాడు దేవుడు. అయితే దావీదు ఏదో చేస్తాడు, ఈ బొడ్డోను కూడా చంపేస్తాడని కంగారుగా పరిగెడుతుంది దాది. ఆ బొడ్డోను ఎత్తుకుని ఆడి కాలు దారి పడిపోయాడు. పడిపోయి ఈ కాలు ఏమైందంటే కొండల్లో పడిపోయి కాలు ఇరిగిపోయింది. అంటే మెల్లిగా తీస్తే ఇరిగేది కాదేమో. కంగారులో ఏం చేసిందంటే కట్టుకోలేపు, లేపినట్టు కాలు ఇరిగిపోయింది. అప్పటి నుంచి వాడు ఏమైపోయాడంటే గుడ్డోడు అయిపోయాడు. ఈ గుడ్డోడి పరిస్థితి ఏంటి? దేవుని సన్నిధి లేదు, దేవుని ఆరాధించడం లేదు, లోకంలో కలిసిపోయాడు. ఎందుకంటున్నాను? ఆత్మీయ గుడ్డోడు. ఇతను ఎవరో? రాజుగారి కుమారుడు, యాజకులైన రాజుల సమూహం. రాజు సన్నిధిలో నీకున్నటువంటి స్థితి తక్కువది కాదు. రాజులైన యాజకుల సమూహం. మనం ఎవరిని కలిగి ఉండాలి? ఎవరి సన్నిధిలో ఉండాలి? ఎవరిని కనపరచాలి? దేవుని కనపరచాల్సిన వాళ్ళు ఎక్కడున్నాయంటే లూదీబర్లో, మార్కీరింట్లో ఉన్నాయి. శపించబడిన స్థలంలో, దేవుని దీవెన లేని స్థలంలో ఆత్మీయ కుంటోడిగా అక్కడ నివాసం చేస్తా ఉన్నప్పుడు వారిని నేను దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం చెప్తాం. ఈ పుట్టిపుంటి వాడినైనా సౌలు ద్వారా దేవుడు ఏం చేశాడంటే పౌలు ద్వారా ఆ కుంటోని జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం చెప్తాం. దేవుడు మన స్థితిని జ్ఞాపకం చేసుకుని బాగు చూసుకున్నాడు. క్లియరా నేను ఎంతకాలము పరిచయం చేసిన ఒక మనిషిని మాత్రం కూడా మార్చేది ఎవరయ్యా అంటే ప్రభు. కాబట్టి మనం ఎవరిని కనపరచాలంటే ప్రభుని. చూసారా, రాజుగారు కుమారు మనవుడు అయ్యండి, రాజకీయాన్ని అనుభవించవలసిన వాడు అయ్యండి, రాజుగారి తర్వాత ఇద్దరు ఇప్పుడు వారసత్వం ఎవరికి? ఇప్పుడు నేనున్నాను, నాకున్న కొద్ది స్థలంలో నా కుమారుడు కూడా అధికారం లేదు, నా మనవలదే. ఒకవేళ తాతల తండ్రులు తల్లులు సంపాదించిన ఆస్తి మీద ఒకవేళ ఏమైనా ఆశ పెట్టుకునేది నాదంటున్నారేమో, మనకేమాత్రం చల్లదు. మనవుల వారసత్వం అది. స్తోత్రం చేయడమా? ఈ మనవుల వారసత్వాన్ని కోల్పోయారు. ఎవరో కోల్పోయి ఎక్కడున్నాడంటే శాపం అనుభవిస్తున్నాడు. పచ్చిక లేని స్థలం, దీవెన లేని స్థలం, తనకి విరోధమైనటువంటి మనుషుల మధ్యలో బ్రతుకుతున్నారు. వీళ్ళు ఎవరయ్యా అంటే ఆత్మీయ కూర్చోడు. ఈ ఆత్మీయ కూర్చోడంట చూసిన ఇక్కడ అన్నాడు. మరొకసారి చదవండి. స్వస్థత పొందుటకు అతడుకు విశ్వాసం ఉన్నదని గ్రహించి నీ పాదమును మోపి సరిగ్గా నిలవమని
గంతులు వేసి నడవగా సమూహములు హల్లెలూయా పౌలు చేసిన దానిని చూచి ఏంటంట లుకానియా అనే భాషలో దేవుని మనుషులు రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చిన దేవదూతలు హల్లెలూయా దేవదూతలు వీరే, దేవుళ్ళు వీరే. అంటే ఒక మనిషి దేవుడి ద్వారా కార్యం చేసే దేవుళ్ళు అయిపోతారా? అవుతారా? కొన్ని నేనున్నాను, అనేకమైన కార్యాలు దేవుడు చేశాడు. కొండ మీద తమ్ముడు కమం ద్వారా పక్షవాతం వచ్చిన ఆయనకి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ప్రారంభ దిశలో ఉండాలి. పాపం కటికి పేదోళ్ళాలి. మరి వాళ్ళ దగ్గరికి 4-5 వారాలు వెళ్ళి ప్రార్థన చేయడానికి ఫస్ట్ వారం వెళ్ళాను, అసలు అన్నం తిన్నాడు, అన్నం తింటాడు. 2వ వారం వెళ్ళాను, మాట సరిగ్గా రానోడు చక్కగా మాట్లాడుతున్నాడు. 3వ వారం వెళ్తే ఇంట్లో నుంచి అయ్యారు వందనాలు అయ్యా అనుకుంటున్నాడు. వాళ్ళ చెల్లు వాళ్ళ అక్కోమని గబగబా వచ్చాయా దేవుడు అయ్యాను కాళ్ళ మీద పడుతుంది. నేను దూరం వెళ్ళిపోయాను. ఈ స్థితి బాగుపడాలంటే దేవుని పాదాలు చూడాలి. నేను సామాన్యమైన మనుషుల్ని, నాలో ఏం లేదు. ఏది చేయాలనుకున్న దేవుడే. నేను కూడా చెప్పాలి, నేను కూడా ఇవంటి వాడిని. నేను కూడా ఒకప్పుడు దేవుణ్ణి దూషించిన వాడినే, నేను కూడా దేవుని ధిక్కరించిన వాడినే, నేను కూడా వ్యభిచారినే, నేను కూడా తాగుబోతునే, నేను కూడా జోతుగానే, అనేకమైన విధాలుగా దేవుడికి విరోధంగా జీవించిన వాడిని. అందుకంటాడు, అయ్యలారా మేము కూడా మీ వంటి మనుషులమే. స్తోత్రం చెప్తాం. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ పై వచనాలు 13-14 వచ్చిన నుంచి మనం చదివితే అక్కడ చెప్తారు. చూడండి, పట్టణములకు ఎదురుగా ఉన్న ధూపతి పూజారి యొక్క ఎడ్లను పూదండలను సమూహముతో కలిసి బలి అర్పించవలనని ఉండెను. పౌలను ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా ఎందుకు ఇలాగూ చేస్తున్నారు? మేము కూడా మీ వంటి స్వభావము కలిగిన నరులమే. మీరు ఏంటంట ఈ వ్యర్థమైన వాటిని మాని ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన దేవుని వైపు తిరుగుడి. సమస్యము సృష్టించిన సృష్టికర్త దేవుడే కదా. నా వలన నేను చేయగలనా? ఈ కొండను చూసి ఈ కొండ నీళ్ళు పడిందా? ఏది చేయాలన్న దేవుడు. అందుకంటాడు రోమపత్రిక 1:20 ఒక మాట చెప్తాం. రోమపత్రిక 1:20 ఒక చక్కని మాట చెప్తారు పరిశుద్ధుడైన పౌరుడు. ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరుచుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు చూసారా? వాళ్ళు దేవుని ఎరిగియు దేవునిగా మహింపరచలేదంట. దేవుడు యేసు ప్రభు అని తెలుసు, సృష్టికర్త ఆయనని తెలుసు. అయినా మనం ఏం చేస్తామంట? రాయదేవుడే, రాపాదేవుడే, భక్తుడికి బండ కూడా దేవుడు. మా పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆశయం బ్యాచ్. ఏం బ్యాచ్? ఆయన చేయని వ్యాపారం అంటూ లేదు, అన్ని వ్యాపారాలు చేస్తారు. ఇప్పుడు అన్ని పోయి ఎలిమెంట్లు అమ్ముకుంటున్నారు రోడ్డు మీద కూర్చొని. సరే ఒకసారి 100 రోడ్డు మీద ఖర్జూరు పళ్ళు అమ్మేవాడు. ఖర్జూరు తెలుసు కదా, బండి మీద అమ్ముతూ ఉండేవాడు. అతను ఏమంటాడంటే, అయ్యారు ఎప్పుడు చూసిన బ్యాగులు నిలుచుకొని అటు ఇటు వెళ్తూ ఉంటావు,
పరిచర్య బాగుంది అనుకుంటాను, అన్నీ బాగానే ఉన్నాయి, అయ్యా దేవుడి కోసం బాగా ప్రయాసపడుతూనే ఉంటాడు, మంచిది, ఇతరులకు ఎంత విశ్వాసం దేవుడు అంటే అనుకున్నాను. సరే అయిపోయింది. 4 రోజుల తర్వాత మా ఏరియాలో బిషప్, మన అమ్మాయి స్కూల్, బిషప్ స్కూల్, ఆ స్కూల్లో మీటింగ్లు జరుగుతున్నాయి. ఆ మీటింగ్కి ఎవరు వచ్చారు అని అంటే రాజమండ్రి జాన్ ముస్లి గారు వచ్చారు. ఏ జాన్ ముస్లి? ఓసన్నాను కాదు, ఇంకొక ఆయన. ఈ జాన్ ముస్లి గారు పెద్ద పోస్టర్ వేసి ఆ స్తంభాన్ని కట్టారు. స్తంభాన్ని కట్టి కొంచెం అది అందరం ఇంకో పోస్టర్ ఏం చేశారు, గోడకి ఎత్తికిచ్చారు. వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయి మాస్టర్ గారు బూట్ల దగ్గర ఇట్టా ఇట్టా అన్నాడు. ఇట్టని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఏం చేస్తున్నాను అంటే, అయ్యా వాళ్ళు గొప్ప గనులయ్యా. ఎవరంట? అసలు స్థాయి ఇచ్చింది ఎవరో? నువ్వు గొప్పవాడిగా గనుడుగా మారటానికి కారకుడు ఎవరో? నీకు నువ్వుగా ఎదిగేవా? దేవుడు నీకు ఇచ్చారా లేదా మనుషులు నీకు ఇచ్చారా? ఎవరిచ్చారు? ఎందుకంటే గలతీ పత్రికలో 1:1 చదవాలి. గలతీ పత్రిక 1:1 చక్కని మాట పౌలు అంటాడు, మనుషుల వలనైన నువ్వు కాక, చదవాలి, మనుషుల మూలముగానైనను ఏ మనుషుడు వలనైనను కాక యేసు క్రీస్తు వలనే హల్లెలూయా ఆయన మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపొస్తలులుగా మేము స్తోత్రం. పంపబడిన పౌలుని నేనే, దేవుడు తప్ప ఈ మనుషుల కార్యము చేయదు. నేను ఎన్నిసార్లు చెప్పిన ఇప్పుడు కూడా అదే పని చేస్తాను. నేనన్నా వాళ్ళు పని చేయొద్దు, దేవుడు తిక్కనే ఉందనుకో నీ పని చెబుతారన్నా. స్తోత్రం. ఈ దేవుని కోపం వచ్చే పనులు, అందుకనే ఉగ్రతలు వచ్చేది. అందుకని ఇప్పుడు ఇదేం కూడా చలికాలమో ఎండాకాలమో వానాకాలమో చలికాలం కూడా తెలియనటువంటి పరిస్థితులు అయిపోతుంది. ఇప్పుడు అంతా మారిపోతుంది. ఈ సంవత్సరంలో ఎండలో ఎప్పుడు లేవు. 50 డిగ్రీలు ఎప్పుడైనా ఉందా? 40 డిగ్రీలు 42 డిగ్రీలు ఎప్పుడైనా ఉందా? వస్తే 30, 38, 39, 40 లోపే. కారణం ఏమై ఉంటుంది? మనుషుడు అవిధేయతను వచ్చే సృష్టి మానవుడికి ఎదుగుతుంది. కారణం ఏంటంటే పరిశుద్ధుడైన పౌలు అంటాడు, ఆకాశంలో కొన్ని వేల కిలోమీటర్లు ఆకాశానికి ఎవరు నిచ్చినాయి కదా, భూమికి ఆకాశానికి ఓజుమనికి పొర, అది ఎంత సమానమైన ఎత్తులో ఉంటుందో భూమికి ఆకాశానికి మధ్యలో ఒక పొరను పెట్టాడంట దేవుడు. ఏ పొరది? ఓజమని పొర. ఈ పొర దేవుడు ఎందుకు పెట్టాడు అని ఆలోచన చేస్తే, ఇప్పుడు కారులో వెళ్తా ఉంటాం, దానికి నల్లద్దాలు నల్ల గ్లాస్ ఎందుకంటే ఇస్తారు? సైడ్లు అదనందిద్దంటే అంతే సంగతిలో స్తోత్రయోగం. సైడ్లు గ్లాసులకు ఎందుకు అనిపిస్తారంటే సూర్యకిరణాలు మనిషి మీద పడకుండా. అలాగే దేవుడు ఏం చేశాడంటే ఆకాశానికి భూమికి మధ్యలో ఒక పొరను పెట్టాడంట. ఈ పొర ఎందుకు పెట్టాడంటే డైరెక్ట్గా సూర్యకిరణాలు మానవుని మీద పడకుండా ఆ పొర మనల్ని కాపాడింది. మానవుడు దేవుడు ఎంత మేలు చేసిందో చూడండి. కానీ మానవుడు సృష్టికర్తను మరిచి దేవునిగా ఆరాధించలేకపోతున్నాడు, దేవుని మహిమపరచలేకపోతున్నాడు, దేవుని గణపరచలేకపోతున్నాడు. దేవుడిని తెలుసు, సృష్టికర్తను తెలుసు, సమస్తం ఆయనని తెలుసు, అయినా కూడా అజ్ఞానం. ఈ అజ్ఞానం చేత మానవుడి యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే కలుషితం వలన ఆ ఓజోమని కంట ఆ పొరకి కుక్కలు పడ్డాయి. ప్లాస్టిక్ వచ్చింది, డిస్పోజ్ వచ్చింది. ప్లాస్టిక్ భూములు 100 సంవత్సరాలైనా కూడదు. దాన్ని ఏం చేస్తారు? ఎప్పుడన్నా తగలబెట్టారు చూసారా? ఈ పొగ భూమి నుంచి పైకి వెళ్ళి ఆ పొరను కాల్చేసి బెజ్జలు పెట్టిందంట. ఆ బెజ్జల నుంచి వస్తున్న డైరెక్ట్ ఎండ. అందుకే మానవుడు మారి మషిన్ పోతున్నాడు. దేవుడేమి లేదా అమాయకుడు కాదు, దేవుడేమి జ్ఞానం లేనివాడు కాదు. మనకన్నీ దేవుడు సమకూర్చాడు, కానీ వాటిని మన అజ్ఞానాన్ని బట్టి పాడు చేసుకుంటున్నాం. దేవుడు సృష్టికి పాడు చేస్తుంది ఎవరంటే మానవుల అజ్ఞానం.
మానవుడు దేవుడిని సరిగ్గా అవగాహన లేని వాడై ఉన్నారు. వీళ్ళు అనుకుంటున్నారు మనుషుల రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు వీళ్ళే అంటే వాళ్ళ పేరునంటే ఏం చేస్తున్నారు, పూజలు చేసి అర్చనలు చేస్తుంటే ఈ పౌలు బరాబా తెలుసుకొని అయ్యా ఇలా చేయొద్దాం, ఇలా చేయడానికి మాత్రం వీళ్ళు లేదు. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను. ఫస్ట్ రోజు వెళ్ళాను, రెండో రోజు వెళ్ళలేకపోయాను. ఆయన అంటాడు, ఆయన ఏం తెలియదు, అధ్యాయం అంటే తెలియదు, వచ్చిన అంటే ఆయన సేవకునిగా అభిషేకిస్తున్నారు. చెప్పండి సరే, నన్ను పాడబాడున్నారు, పాడబాడు ఆయనకి పాట ఇచ్చారు. నా తర్వాత పాడబాడి దగ్గర పైకి లేకుండా ఎందుకు లేవమంటున్నాడు, కుర్చీ ఏమన్నా బాగలేదేమో అనుకుని నేను నుంచి దయ బాగుపడి ఉండి మీరు నా కాలు మీద పడ్డాడు, నన్ను ఆశీర్వదించాను. నాకు అభిషేకించండి చెప్పలేదా? అక్కడ మీద పడతానంటే మట్టి పురుగు నేను, నా వల్ల నీకేం దీవెన రాదు. ఒకవేళ నేను ప్రార్థన చేస్తే ప్రభు ఈ వ్యక్తిని దీవించి ప్రభు అంటే ఆయన అమ్మాయి ఉంటేనే నీకు దీవెన వస్తుంది. నా పాదం మీద పడతానంటే నువ్వు నూతనంగా అభిషేకం పొందేవాడు. వాక్యం నేర్చుకో. స్తోత్రం. దేవుని చిత్తాన్ని తెలుసుకొని నడుచుకో. వీళ్ళు దేవుని చిత్తాన్ని తెలియక వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు దేవుళ్ళు అనుకుంటారు. అంటే ఒక మనిషి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తే వాళ్ళు దేవుడు అయిపోతాడా? అందుకే అంటాడు మలాకి 1:5 అంటాడు. ఒకసారి చదువుదాం. మలాకి గ్రంథం 1:5. మలాకి గ్రంథం 1:5. దొరికిందా? మలాకి గ్రంథం 1:5 లేదా 6 చదవండి. ఎంత? అది కుమారుడు తన తండ్రిని, దాసుడు తన యజమాని నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మొదటి వచ్చిన చదివితే ఏమంటున్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపుచున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుచున్నావు. మళ్ళీ మొదటి నుంచి చదువుతాం. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకి ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపుచున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుచుందువు. ఏశావు యాకోబునకు అన్న కాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని. అది కదమ్మా, నేను కుమారుడైతే ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి, 6 కుమారుడు తన తండ్రిని, దాసుడు తన యజమానిని గణపరచును కదా, నా నామము నిర్లక్ష్యం పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనతేమయ్యను. ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఎవరిని అడుగుతున్నాడు? నాకు తెలిసిన అయ్యగారు ఒక ఆయన ఉన్నాడు, చనిపోయాడు. ఎంత చచ్చిపోయాడంటే ఆయన దేవుడు పెద్ద బండి, టీవీఎస్ బండి గుర్తితే చచ్చిపోయాడు. టీవీఎస్ బండి తర్వాత నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు బయలుపరిచింది వేరే, అవి చెప్పకూడదు. స్తోత్రం. ప్రభు చిన్న బండి గుర్తితే చచ్చిపోయాడు. ప్రభు చిన్న బండి ఎదురు దగ్గర చచ్చిపోతాడు. ఏంటి ప్రభు అంటే కొన్ని జ్ఞాపకాలు దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఏంటి ఆ జ్ఞాపకాలు అంటే, ఆయన పాంప్లెట్ ఇచ్చి 3 రోజులు సభలు పెట్టి ఎవరైతే తన ద్వారా రక్షణ పొందారో, ఎవరైతే స్వస్థత పొందారో ఆ కుటుంబాలన్నీ వేసి, ఇక వాక్యం లేదు. 10 మందో 15 మంది ఉన్నారు. 3 రోజులు మీటింగ్లు. ఈ 3 రోజులు ఇదే భజన.
ఏంటి ఈ భజన అంటే ఎవరైతే దీని ద్వారా స్వస్థత పొందారో వాళ్ళని లైవ్లో నిలబెట్టి చెప్పా అని మూతులో కొడుతున్నాడు మైకి పెట్టి. ఏం చెప్పాలి? అరే దేవుడి ద్వారా ఘనకార్యాలు జరిగిన వారే మనం అడగకముందే దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి. ఇతను మూతులు పెట్టి పొడిచిన వాళ్ళు సాక్ష్యం చెప్పట్లా. ఎందుకు తప్పు? ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు గుడ్డును బాగు చేసేవాళ్ళు ఇది ఎవరికే? మరి గొప్పవాడు పైనుంచి దిగిపడ్డాడు. గొప్పవాడు కదా, పైనుంచి ఊడిపడ్డాడు. ఈయన పైనుంచి ఊడిపడ్డాడు కాబట్టి ఈ 3 రోజులు ఇదే భజన, వాక్యం లేదు, ఏమీ లేదు. టీవీలో అవకాశం వచ్చింది వాక్యం చెప్పడానికి. ఈ టీవీలో కూడా ఇదే భజన. వారానికి ఒకరిని తీసుకెళ్ళటం, సాక్షి చెప్పడం. ఏంటి దాని వలన? నా నామం నిర్లక్ష్యపరిచే యాజకులారా, నాకు రావాల్సిన ఘనత ఏమైనా అంటే విశ్వాసందే కాదు, యాజకుల్లో కూడా తప్పుంది. యాజకులు కూడా ఈ విధానం ఈ రోజున అలా చేసేవాళ్ళు ఉన్నారు. విధేయులురా, డబ్బు 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 అని సంఘాన్ని పీడించి సంఘాన్ని దూరం చేసుకున్న యాజకులు ఉన్నారు. డబ్బు ప్రధానంగా, సంపాదనగా, ఆస్తులు కూడగట్టుగా ప్రభు వచ్చినప్పుడు ఎన్ని ఆత్మలు సంపాదించేదాన్ని కావాలి. దాని కొరకు ప్రయాసపడాలి. దేని బిడ్డలారా, లక్షణమైనటువంటి ఇదిగో మరి ఏసీ కారులోనూ వారికి అనుకూలమైనటువంటి సుఖమైన ఇచ్చేటువంటి పరుపు మీద డొల్లాటం కాదు. పట్టు పరుపు మీద పొరుగున నీవు ఏదన్నా ఎక్కడ? పట్టు పరుపు పైన పొరులిన నీవు మట్టి పరుపులోన పెట్టక తప్పదురా. బంగారు ఇలా ఊగిన నీవు భుజముల పైన మోయక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. హల్లెలూయా. పట్టుపరుపులు ముఖ్యంగా సుఖం అనిపించేవాడు దేవుని సేవ చేయలేడు. స్తోత్రం. మొన్న నాకు బాగా నేర్చుకుంటే మా పాలంటే మాయా పిల్లలు వేసుకొని ఆ కోడలు పెట్టుకుని కొడుకు మాయా మేము వాటి కొడుకుంటాము. ఎట్లాగా కొడుకుంటే తెల్లారుజాము లేకలేదేమో, చల్ల గాలికి నిద్ర పడితే ప్రార్థన చేయలేదేమో. వద్దులేమా కొడుకుంటే పైకి వెళ్తానని 3ంటికి అలారం పెట్టుకుని 5ంటికి అప్పుడు ఎవరు లేకగా 3ంటికి అలారం పెట్టుకుని 2 గంటలు అట్టాగే ప్రార్థన చేసుకొని కొడుకున్నాను. ఏమనుకుంటుందంటే నువ్వు 4ంటికి లేగలేదని లేగలేకపోయారు. స్తోత్రం. యెహోవా ఎదురు చూసేవారు నూతన శక్తిని పొందుతారు. స్తోత్రం. ఈ పౌలులో ఉన్న వేదన మామూలు వేదన కాదు. అరే దేవుని కనపరచాల్సిన సమయంలో వీళ్ళు ఎవరిని కనపరుస్తున్నారు అంటే మనుషుల్ని కనపరుస్తున్నారు. ఇది ఎవరు తప్ప అంటే యాజకుడు తప్పే. యాజకుడు నడిపించాల్సిన విధానంలో నడిపించాలి. నువ్వు దేవుడు చూపించు. నేనే కొంతమంది చెప్తా, నేను పాదం చెప్తా ఇంట్లో స్తోత్రం. నేను అనే మాట వచ్చినట్టు గర్విష్టం. నేనే మాట రావడం దేవుడి దయ, దేవుని కృప. దేవుడు నయం నుండి కార్యాలు చేసేదే కానీ నేనేమో గొప్ప గనుండేమి కాదు. నా వలన ఏమీ కాదు. దేవుడే గొప్ప కార్యాలు. లేదా కొన్ని 10-15 సంవత్సరాల క్రితం ఎక్కడ హనుమాన్ జంక్షన్, హనుమాన్ జంక్షన్ నుంచి 25 కిలోమీటర్ల దూరం. హనుమాన్ జంక్షన్కి విజయవాడకి దగ్గర 50 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అంటే 72 కిలోమీటర్ల దూరంలో అమ్మాయికి దెయ్యం పట్టిందంట. ఆ దెయ్యం పట్టినప్పుడు వాళ్ళ ఆయన ఫోన్ చేసింది. అయ్యా ఏంటన్నా, అయ్యా ఏదో పిచ్చిగా మాట్లాడుతుంది అయ్యా. కొన్న అమ్మాయికి ఇవ్వమంటే ఇచ్చాడు. పవర్ స్పీకర్ పెట్టాను. నా ప్రార్థన చేస్తూ ఉన్నా. ఒక 10 నిమిషాలు అట్లా ప్రార్థన జరుగుతూ ఉండేది. కింద పడి వెయ్యి ఇలా కొట్టుకుంటున్నాను. నేను ఎక్కడున్నాను? దేవుడి శక్తి ఆమెను ఆవరించింది.
దేవుని మహిమను పొందుకోవాలి. మనుషుడు ఇచ్చేటువంటిది కాదు. నా మహిమను నేను ఇతరులకు ఇచ్చేవాడిని లేదా టీవీలో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడికెక్కడ వాళ్ళ సొంత డబ్బాలను కొట్టుకుంటున్నాయి. దేవుని మహిమపరిచిన వారు లేదు. దేవుని మహిమార్థమైన మనం బ్రతుకు బ్రతకాలి. అందుకే అంటున్నాను, నేను యాజకునైతే చదవండి, నాకు భయపడేవాడు ఎక్కడ అని సైన్యములకు అధిపతి యెహోవా ఏమి చేసి నీ నామం నిర్లక్ష్యము చేసితివి. చూడండి ఏంటంట, నా బలిపీఠం మీద స్తోత్రం ఏమర్పించారంట? అపవిత్రమైన భోజనము అర్పిస్తూ నీచుపరిచినంత యందున అది దోషము కాదా? గుడ్డిదానైనను అది రోగము కాదా? గుడ్డిదానైనను గూడుదానైనను చూడండి, ఒకసారి కానుక పడితే 10 రూపాయలు సగం భాగం వచ్చింది, ఇంకోటి ఏమైంది తెలియదు. ఎప్పని ఏమంటారు? గుడ్డిదే రెండు కాదు, ఇది అకీడి కాదు. స్తోత్రం క్లియరా? ఇట్లా 2-3 సార్లు జరిగింది. ఒకసారి అయితే 20 రూపాయలు మజ్జిగ చిరిగిపోయింది. దేవుడేమన్నాడు అంత బాధగా? నిన్ను ఈ ముందు దేవుడికి లేదు, కనికిరాని దేవుడికి ఇవ్వబడతాం. శ్రేష్టమైనదే. నాకు ఒకటే విశ్వాసం, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఒక దినాల దేవుడిని తెలుస్తాం. మన మనుషుల వైపు చూడకూడతాం. దేవుడి ఇష్టం, ఆయన దయ. యోగు 29 సంవత్సరాలు శ్రమించబడ్డాడు. దేవుని ప్రశ్నించాడా? దేవుని దూషించాడా? దూషించడా? ప్రభు కొరకు సమస్తం అనుభవించాడు. తన భార్య అంది దేవుని దూషించి చావాలన్నాడు. ఈయనేమన్నాడు? మనకు మేలు జరిగినప్పుడే కాదు, మన కష్టాల్లో పీడులో కూడా దేవుడు మనకు తోడై. స్తోత్రం. చిన్న శ్రమ వచ్చిందనో కష్టం వచ్చిందనో దేవుని దూషించే పనిలో మనము ఉండకూడదు. దేవుని కనపరచడం నేర్చుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. కష్టాలే కలిగినా, కన్నీరే మిగిలినా, ఏనంట కష్టాలు కలిగినా, కన్నీళ్ళే సరసాలలో వేసిన, సంఖ్యలే బిగించిన, ఏమైనా చేయని దేవుడు చూసుకుంటాడంటే. ఈ పౌలు అంటున్నాడు ఆఖరిగా, మేము కూడా మీలాంటి మనుషులమే, ఇటువంటి వ్యర్థమైన వాటిని మాని జీవగల దేవుని వైపు తిరగలనే సువార్త. పౌలుకి ఎంత ఆస్తి ఉందో తెలుసా? ఎంత ఆస్తి ఉండుంటుంది అంటారు? సుమారు ఎంత ఆస్తి ఉండుంటుంది చెప్తారా? మన కనురెప్ప పాటలో మన భారతదేశాన్ని పొలగలనే ఆస్తి పరుపు కనురెప్ప పాటలో. ఇప్పుడు పౌలు పరిచర్యలు, అపోస్తలుల పరిచర్యలు ఉన్నాయే, రోడ్దనని కొన్ని సంస్థలని ఆలస్యమైన, ఇవన్నీ ఎవరి అంటే పౌలు కష్టాలు చేతనే. ఇవన్నీ పౌలు మిషనరీలు, పౌలు సంపాదన, పౌలు కష్టాల చేతన్ని ఈ విధంగా వాడుతున్నాం. పౌలు బహు ధనవంతుడు. ఆయన కూడా సమస్తం ఎవరి కోసం నష్టం నేర్చుకున్నాడు? ఎవరి కోసం అంట? హల్లెలూయా. ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను, నీ కోసమే, నీ ప్రేమ కోసమే. ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను, నీ కోసమే, నీ ప్రేమ కోసమే. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, నువ్వు లేక క్షణమైనా నే బ్రతకాలేనయ్యా. డబ్బు లేకుండా ఉండలేనన్నాడా? కొంతమందికి 10,000 రూపాయలు జేబులు ఉన్నాయంటే మాట అనుకో.
10,000 కాదు 100 రూపాయలు జేబులు ఉన్నాయి అందులో. అయిపోయేదాకా అసలు కాలు రగడేస్తాను అన్నమాట. స్తోత్రం. ఎన్ని ఉన్నా లేకపోయినా 1 కోటి రూపాయలు దేవునితో సమానం కాదు. 1 కోటి రూపాయలు నీకు ఎంత ఉండేది దేవుని లేకుండా. కాబట్టి దేవునికి విలువిద్దాం, దేవుని కనపరుద్దాం, దేవుని నామాన్ని విలువిద్దాం, ఆయన కనపరుద్దాం. మన జీవితాలు దీవునికరంగా ఆశీర్వదకరంగా ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇద్దరు సమాజ మందిరంలో అక్కడ వెళ్ళి, అయ్యా వారానికి 2 మార్లు ఉపవాసం ఉంది, నా సంపాదన అంతలో కూడా దశంభాగం చేస్తున్నాను, కాబట్టి నన్ను ఆశీర్వదించు. ఇదిగో వ్యభిచారం లాంటి వాడిని కాదు, చోరు లాంటి వాడిని కాదు, అది అక్కడ ఉన్నాడే ఆ సుంకం లాంటి వాడిని కాదు, వ్యభిచారం లాంటి వాడిని కాదని ప్రార్థన చేశాడు. అది అయిపోయిన తర్వాత సుంకరి ముందు పడుకుంటావా, ఆకాశ వైపు చూడు కూడా నేను యోగ్యుని కాదు, నన్ను క్షమించు ప్రభా. అతడి కంటే ఇతడు నీతిమంతుడిగా తెలుసుకుంటాడు. స్తోత్రం. కొంతమంది ఆరెట్లా ఉన్నాడు, ఈరెట్లా ఉన్నాడు, ఇవన్నీ మనకు ప్రభువును మనం ఎలా ఉన్నాం, ప్రభువును మనం ఎలా ఆరాధిస్తున్నాం, ఆయన మనం గణపరిచిన విధానంలో ముందున్నామా అనుకున్నామా. రోగాలు ఎప్పుడు వస్తానంటే పోతాను. స్తోత్రం. సమస్యలు ఎలకాలంలో ఒక సమయంలో దేవుడు ఇస్తాడు, అది త్వరలో దేవుడు మనకి దాన్ని అనుగ్రహించుగాక. సమస్త విధమైన నిందలు, అవమానాలు, కష్టాలు కొట్టువేను కాక. మనకున్న రుణబాధలతో దేవుడు మాట్లాడను కాక. మనకున్న బలహీనతలతో దేవుడు మాట్లాడే వాటిని కొట్టువేను కాక. స్తోత్రం. ఎప్పుడైతే మనం దేవుడిని మహించవచ్చు, దేవునికి విలువ. మనుషుడిగా ఏ మనుషుల ద్వారా దేవుడి కార్యం చేసేదంటే అది దేవుడే. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, దేవుడే చేశాడు. మన ఒక దేవుడు పడితే పక్కన తీసుకెళ్ళారంట. పక్కన తీసుకెళ్తే ఆ ప్రార్థన చేస్తే మా కరువు పరీక్ష పెట్టింది తప్ప వారిని లేలుయా. సరే నేనేం చేశాను ప్రభా, నేను వెళ్తున్నానయ్యా, మీ సన్నిధి నాకు తోడుగా ఉంచాను. ఎప్పుడైతే గుమ్మంలో అడుగులు వచ్చానో నువ్వు లోనకు రాగా అన్నాడు. ఏనా నువ్వు లోనకు రాగా, ఎవరో నువ్వు నన్ను రావద్దన్నా నేను ఎక్కడికైనా వస్తాను, నువ్వు రావద్దు, దగ్గరికి రావద్దన్నా, నేనేం చేయలేను, నిలబడ్డాను, అటు మీద కూర్చొని ప్రార్థన చేశాను. నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా, మీరు నచ్చేకి వెళ్ళిపోవాలని ప్రార్థిస్తాను. కిందపడిపోయింది. ఎవరి నామాన్ని ఉపయోగించాను ప్రభా, నేను వచ్చానయ్యా, నేను వీరుని సూర్యుని పోటుకొని వచ్చానయ్యా, జ్ఞాపకం చేసుకుంటే అయిందా. పౌరుషుల దగ్గరికి వచ్చి అడిగాడంట, మాకు కూడా అభిషేకం ఇవ్వండి అంటే, ఎలా ఆయన ఇది డబ్బు పెట్టుకుంటే వచ్చేది కాదు. వీళ్ళు బయలుదేరారంట, కొట్లు కొట్టి పరుగులు ఎత్తారు. స్తోత్రం ఇవ్వడం అట్లాగా దేవుని నామాన్ని ధరింపజేసుకోవాలి. మన వస్త్రాలు ఎట్లా ధరింపజేసుకున్నామో దేవుని శక్తిని, దేవుని నామాన్ని మనం అట్లా ధరింపజేసుకుంటే ఈ లోపల మనకు మేలు జరిగింది. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.